మానవాళి అంతా పేట్రేగిపోయిందని కథ మొదలవుతుంది. కొన్ని గంటల ముందు చూద్దాం. తైజు తన ప్రాణ స్నేహితుడైన శంకుతో తన ప్రేమను యూజుహిరాతో ఒప్పుకుంటానని చెప్పాడు. తను 5 ఏళ్లుగా ప్రేమలో ఉన్నానని, యూజుహిరాతో తన ప్రేమను ఒప్పుకునే ధైర్యం లేదని శంకుకి వెర్రి అనిపించింది. అతను తైజుకు ప్రేమ కషాయాన్ని చూపించాడు. అది అతనికి సహాయం చేస్తుంది. కాని తైజు నిరాకరించాడు. తైజు బయటకు వెళ్లిపోయాడు. మరియు శంకు తన ప్రేమ కషాయం కేవలం గ్యాసోలిన్ అని ఇతరులకు చెప్పాడు. ఆ తర్వాత యూజుహిరాను చెట్టు కిందకు పిలిచారు మరియు ఆమె తైజు కోసం వేచి ఉంది. అప్పుడు తైజు కనిపించాడు మరియు అతను తన భావాలను అంగీకరించడం గురించి భయపడ్డాడు. అప్పుడు తైజు తన ప్రేమను ఒప్పుకోవడం ప్రారంభించాడు మరియు యూజుహిరా సిగ్గుపడింది. తైజు తన ప్రేమ ప్రకటనను ఒప్పుకోకముందే గ్రీన్ లైట్ కనిపించింది. భూమి అంతా పచ్చని కాంతితో ఆవరించి ఉంది మరియు ప్రజలందరూ శిథిలమైపోయారు. చివరి క్షణంలో తైజు తన శక్తితో తన ప్రేమను కాపాడుకోవడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు మరియు ప్రపంచం గందరగోళంలో మునిగిపోయింది. ప్రజలు కదలలేకపోయారు, కాని వారందరూ సజీవంగా ఉన్నారు. ఇంతలో వారికి ఏమీ కనిపించలేదు మరియు అంతా చీకటిగా ఉంది. తైజు తన స్పృహను కాపాడుకోవడానికి ప్రయత్నించాడు మరియు యూజుహిరా ఇంకా బతికే ఉన్నాడని అతను ఆశించాడు. అతను ఇంకా యూజుహిరా నుండి సమాధానం పొందనందున అతను చనిపోవాలని అనుకోలేదు. పురుషులందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ప్రపంచంలోని జంతువులు మాత్రమే సజీవంగా ఉన్నాయి. అప్పుడు అనేక శతాబ్దాలు గడిచాయి మరియు భూమి మారిపోయింది. నగరాలు మరియు నాగరికతలు సునామీలు మరియు ప్రపంచ విపత్తుల క్రింద మునిగిపోయాయి. తైజు ఇంకా స్పృహలోనే ఉన్నాడు. ఎంత సమయం గడిచిందో అతనికి తెలియదు. అనేక సహస్రాబ్దాలు గడిచాయి మరియు ఆధునిక నాగరికత భూమి యొక్క ముఖం నుండి అదృశ్యమైంది. ఒకరోజు తైజు బండపై ఒక ద్రవం పడింది మరియు అతను మేల్కొన్నాడు. తైజు రాక్ నుండి బయటపడగలిగాడు మరియు అతను షాక్ అయ్యాడు. అయితే మానవత్వం శిథిలమైందని, ప్రతి ఒక్కరూ రాతి విగ్రహాలుగా మారారని అతను కనుగొన్నాడు. తైజు విచారంగా ఉన్నాడు మరియు శిలగా ఉన్న ప్రజల కోసం ప్రార్థించాడు. ఆ తరువాత అతను ఒక నదిని గుర్తించాడు మరియు అతను నది దిశను అనుసరించాడు. అకస్మాత్తుగా తైజుకు తన గతంలో 2 అమ్మాయిలు శిలారూప పక్షిని కనుగొన్నారని గుర్తు చేసుకున్నారు. పక్షికి వ్యాధి సోకిందని అనుకున్నాడు. ఫలితంగా తైజు పక్షిని పునరుద్ధరించడానికి వెట్ వద్దకు తీసుకెళ్లాడు. అకస్మాత్తుగా అతని క్రష్ యూజుహిరా కనిపించింది. అయితే యూజుహిరా కూడా శిలారూప పక్షిని చూపించింది. తైజు లాంటి మూర్ఖపు ఆలోచన ఆమెకు కూడా వచ్చింది. తైజు నవ్వడం ప్రారంభించాడు మరియు వారు మంచి స్నేహితులు అయ్యారు. ప్రస్తుతం తైజు తన పాకశాల పాత చెట్టును కనుగొన్నాడు. అతను యూజుహిరాను కనుగొన్నందుకు సంతోషించాడు మరియు యూజుహిరా విగ్రహం ధ్వంసం కానందున చెట్టుకు ధన్యవాదాలు తెలిపాడు. తైజు కూడా యూజుహిరాకు కృతజ్ఞతలు చెప్పింది, ఎందుకంటే ఆమె గురించి ఆలోచిస్తూనే అతనిని హుషారుగా మరియు సజీవంగా ఉంచింది. అప్పుడు తైజు యూజుహిరాపై తన ప్రేమను ఒప్పుకోగలిగాడు మరియు ఆమె అతనికి సమాధానం చెప్పలేక ఏడ్చాడు. వేల సంవత్సరాల తర్వాత తైజు తన ప్రేమను విజయవంతంగా ఒప్పుకున్నాడు. అకస్మాత్తుగా రాతి యుగంలో ఆమెను బ్రతికిస్తానని తైజు ప్రమాణం చేశాడు. అలాగే అతను అతని కోసం ఒక సందేశాన్ని గుర్తించాడు మరియు అతను వెంటనే నదిని అనుసరించాడు. తరువాత అతను తన మేల్కొలుపు కోసం అప్పటికే వేచి ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ శంకుని కలుసుకున్నాడు. తైజు అతనిని కౌగిలించుకోవడానికి ప్రయత్నించాడు, కాని శంకు నగ్నంగా ఉన్న వ్యక్తిని కౌగిలించుకోవడం ఇష్టంలేక అతన్ని ఆపాడు. అప్పుడు శంకు 3700 సంవత్సరాలు గడిచిపోయాయని చెప్పాడు మరియు తైజు తనకు ఖచ్చితమైన తేదీ తెలుసని నమ్మలేకపోయాడు. పెట్రిఫికేషన్ నుండి గడిచిన సెకన్లను తాను నిరంతరం లెక్కిస్తున్నానని శంకు సమాధానం ఇచ్చాడు. కాబట్టి శంకు కౌంటింగ్ సమయంలో దాదాపుగా ఉత్తీర్ణత సాధించాడని, అయితే అతను పట్టుదలతో ఉండగలిగానని చెప్పాడు. తైజు తన బెస్ట్ ఫ్రెండ్ శంకు చేత ఆకట్టుకున్నాడు మరియు అతను ఆశ్రయం పొందాడు. శంకు తైజుకి తన కట్టుకున్న ఇంటిని చూపించినప్పుడు అతను షాక్ అయ్యాడు. శంకు తన స్వంతంగా మొదటి నుండి మనుగడ యొక్క ప్రాథమికాలను నిర్మించాడు. అయితే యూజుహిరా పట్ల తనకున్న భావాలు అన్నింటికంటే బలమైనవని తనకు తెలుసునని శంకు చెప్పాడు. తరువాతి రోజుల్లో శంకు తైజుతో నాగరికతను పునరుద్ధరించడానికి ప్రయత్నించాడు. ప్రపంచాన్ని మొదటి నుండి పునర్నిర్మించాలని మరియు మానవులందరినీ రక్షించాలని శంకు ఉద్దేశించబడింది. తర్వాత చాలా రోజులు గడిచిపోయాయి మరియు తైజు సేకరించిన వనరులతో శంకు అయిపోయాడు. శంకు వెంటనే విషపూరితమైన ఆహారాన్ని క్రమబద్ధీకరించి విషపూరితం కానిది ఏమిటో చెప్పాడు. ఆ తర్వాత తైజు సేకరించిన పుట్టగొడుగులను గ్రిల్ చేసి తిన్నారు. రుచికరమైన భోజనం కోసం తైజు అతనికి కృతజ్ఞతలు తెలిపాడు, ఎందుకంటే శంకు ఉప్పును మసాలా చేయడానికి తయారు చేశాడు. దీనిని అనుసరించి అతను వెంటనే మరింత ఆహారం కోసం వెతుకుతున్నాడు. తరువాత అతను ద్రాక్షను కనుగొన్నాడు మరియు అతను పుల్లని ద్రాక్షను రుచి చూశాడు. అకస్మాత్తుగా అతను సుకాసా అనే బలమైన ప్రైమేట్ హైస్కూలర్ విగ్రహాన్ని చూశాడు. తదనంతరం తైజు ఒక గుహలో ఒక బుట్టను కనుగొన్నాడు మరియు మరొక వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్లు తైజు భావించాడు. అప్పుడు శంకు కనిపించి అక్కడ బుట్ట వేసిన వ్యక్తి అని చెప్పాడు. పెట్రిఫికేషన్ నుండి ఎక్కువ మంది మానవులను విడిపించడమే తమ అంతిమ లక్ష్యం అని శంకు చెప్పారు. అప్పుడు నైట్రిక్ యాసిడ్తో పెట్రిఫికేషన్ను కరిగించడానికి ప్రయత్నించినట్లు శంకు వివరించాడు. నైట్రిక్ యాసిడ్ అంటే ఏమిటో తైజుకి తెలియదు. అయితే శంకు పక్షిపై నైట్రిక్ యాసిడ్ పోశాడు మరియు అతని పరీక్ష విఫలమైంది. శంకు నిరాశకు లోనయ్యాడు, కాని అతను వదలలేదు మరియు సైన్స్ గురించి తనకున్న జ్ఞానంతో పరిష్కారాన్ని కనుగొనడానికి మరిన్ని ప్రయోగాలు చేయాలనుకున్నాడు. అకస్మాత్తుగా తైజు ఒక తెలివితక్కువ ప్రశ్న అడిగాడు మరియు శంకు సంతోషించాడు. కొత్త మిశ్రమాన్ని తయారు చేయాలనుకుంటున్నట్లు శంకు అతనికి వివరించాడు. దాంతో తైజు తనకు చాలా వరకు అర్థం కాలేదని, అయితే మద్యం తయారు చేసేందుకు ద్రాక్షపళ్లను చూపించానని చెప్పాడు. అనుసరించిన తైజు తన భౌతిక వ్యవసాయ నైపుణ్యాలను చూపించాడు మరియు వారు త్వరగా తమ స్వంత వైన్ను ఉత్పత్తి చేయగలిగారు. 3 వారాల తర్వాత వారు విజయవంతంగా వైన్ తయారు చేశారు మరియు తైజు
తమకు బూజ్ తాగేంత వయస్సు లేదని చెప్పారు. 3700 సంవత్సరాలు గడిచాయని, ఇప్పుడు వారు వైన్ తాగడానికి అనుమతిస్తున్నారని శంకు చెప్పారు. ఆ తర్వాత శంకు మద్యం శుద్ధి చేయాలని ప్లాన్ చేసి అతను వెర్రి వాజ్ నిర్మించాడు. శంకు సైన్స్ ని నమ్మాడు, కాని అతని ప్రయత్నం విఫలమైంది. ఫలితంగా శంకు ప్రతిరోజూ స్వేదన ఆల్కహాల్ను రూపొందించడానికి మరిన్ని ప్రయత్నాలను ప్రయత్నించాడు. అప్పుడు శీతాకాలం వచ్చింది మరియు వారు ఇప్పటికీ విజయం సాధించలేదు, కాని వారు వదులుకోలేదు. అప్పుడు వసంతకాలం వచ్చింది మరియు శంకు తన అద్భుత ద్రవత్వాన్ని మళ్లీ పరీక్షించాడు. అకస్మాత్తుగా శంకు పెట్రిఫికేషన్ను కరిగించే మిశ్రమాన్ని సృష్టించగలిగాడు. అతను మళ్లీ ఒక పక్షిపై మిశ్రమాన్ని పరీక్షించాడు మరియు వారు సైన్స్ ద్వారా పరిష్కారాన్ని కనుగొనగలిగారు. పెట్రిఫికేషన్ నుండి ఒక పక్షి బయటపడింది మరియు తైజు వారి విజయాన్ని చూసి సంతోషించింది. పక్షి ఆకాశంలో ఎగిరింది మరియు వారు నాగరికతకు కొంచెం దగ్గరగా ఉన్నందున శంకు సంతోషించాడు. దీనిని అనుసరించి తైజు తన స్నేహితుడిని మొదట పెట్రిఫికేషన్ నుండి విడిపించడానికి ఎవరిని ప్లాన్ చేశానని అడిగాడు. శంకు వెంటనే బదులిచ్చాడు, వారు పునరుద్ధరించబడే మొదటి వ్యక్తిని ఎంచుకోవడానికి తైజుకు అనుమతి ఉంది. యుజుహిరా విగ్రహం వద్దకు చేరుకున్న తైజు, నీరు తప్పకుండా యుజుహిరాను కాపాడగలదా అని అడిగాడు. ఆ తర్వాత తైజు యుజుహిరాను రక్షించగలిగిన సమయం వచ్చింది. అకస్మాత్తుగా ఆమె మేల్కొనే సమయంలో ఆమె నగ్నంగా ఉందని అతను గ్రహించాడు. తైజు శంకు కళ్ళు దెబ్బతీసింది మరియు అతను తన తెలివితక్కువ స్నేహితుడితో చిరాకుపడ్డాడు. తైజు మొదట ఆమెను తిరిగ స్థావరానికి తీసుకువెళ్లి బట్టలు వేయమని పట్టుబట్టింది. అకస్మాత్తుగా